మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినం మీ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మాటలు ధ్యానించడానికి మీరు ఇస్తున్న మహాకృపను బట్టి వందనాలు. అయ్యా, వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, దర్శించండి, బలపరచండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు బిడ్డలు, డిఎస్సి, బ్యాంక్, రైల్వే ఎగ్జామ్స్ రాస్తున్నారు. మరికొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయిపోతున్న బిడ్డలందరికీ చక్కని జ్ఞానం ఇవ్వండి, మంచి ఉద్యోగాలు మా బిడ్డలను ఉంచండి. విదేశాల్లో ఉంటున్న మా బిడ్డలందరికీ ఆరోగ్యము, శక్తి, బలం ఇవ్వండి. దూర ప్రాంతాల ఉద్యోగాలు చేస్తున్న మా బిడ్డల బట్టి ప్రార్థిస్తున్నాం. బిడ్డలందరికీ చక్కని జ్ఞానము, కాపుదల, ఈ భద్రత ఇచ్చి నడిపించండి. హాస్టల్లో ఉంటే చదువుతున్న బిడ్డల బట్టి ప్రార్థిస్తున్నాం. ఆరోగ్యము, శక్తి, బలం ఇవ్వండి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యము దయచేయండి. వివిధ సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీ కాపుదల, భద్రత ఇచ్చి నడిపించమని. అట్లాగే తండ్రి, 9-10 తారీఖులు అనగా రేపు ఎల్లుండి జరుగుతున్నటువంటి చిల్డ్రన్ రిట్రీట్, ధర్మవరంలో జరుగుతున్న చిల్డ్రన్ రిట్రీట్లో ప్రభా అన్ని విషయాల్లో మీరు తోడుండి నడిపించండి. ముఖ్యంగా మీ నామాన్ని ప్రభానైనా ఘనముగా జరిపించేలాగా సహాయం దయచేయండి. అయ్యా, రాబోతున్న దైవజనులందరిని బట్టి వారి టీమును బట్టి ప్రార్థిస్తున్నాం. పిల్లలను కూడా ప్రభా అనేక మంది రావడానికి మీ కృపను గ్రహించండి, మార్గమును సరళము చేయండి. అందరినీ కూడా ప్రభా మీరే ప్రోత్సహించి తోడుకొని రమ్మని అడుగుతున్నాం. ప్రతి అంశంలో, ప్రతి కార్యక్రమంలో మీరు తోడుని నడిపించమని, మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలండి. నిన్నటి దినములో మనం కీర్తన గ్రంథం 17వ అధ్యాయాన్ని పూర్తి చేశాం. ఈరోజు 18వ అధ్యాయం. ఈ 18వ అధ్యాయం భాగాలు, అలాగే ఈరోజు ఉపోద్ఘాతాన్ని మనం చూద్దామండి. రేపటి నుండి వచ్చిన ధ్యానాంశాలు మనం ప్రారంభిద్దాం. ఈ కీర్తన 18వ అధ్యాయానికి దావీదు యొక్క గొప్ప కుమారుడు అనే టైటిల్ ఇవ్వచ్చండి. అంటే దావీదు యొక్క కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు అని. ఇది మెస్సియా ప్రవచనంగా కూడా మనం చూడవచ్చు. రాబోతున్నటువంటి మెస్సియా ఎట్లా ఉంటాడనేటువంటిది, ఆయన గుణలక్షణాల గురించినటువంటి ప్రవచన కీర్తన భాగం ఇది. ఇందులో 50 చరణాలు ఉన్నాయి. ఈ 50 చరణాలని 3 ముఖ్య భాగాలుగా మనం విభజించవచ్చండి. మొట్టమొదటిది, మొదటి 9 వచనాలు 19 వచనాల వరకు తృణీకరించబడిన ప్రవక్త అని చెప్పొచ్చండి. మొదటి 19 వచనాలు ఆయన తృణీకరించబడిన ప్రవక్త. 20 నుంచి 31 వరకు ఆయన రాజైన యాజకుడు. 20వ వచనం నుండి 31 వరకు రాజైన యాజకుడు. మూడో భాగం 32 నుంచి 50వ చరణం వరకు సర్వాధికారి అయిన రాజు. 32 నుంచి 50 వరకు సర్వాధికారి అయిన రాజు. 18వ అధ్యాయం పైన ఉన్నటువంటి ఆ ఉపోద్ఘాతం ఒకసారి చూద్దామండి. ప్రధాన గాయకునికి యెహోవా దాసుడైన దావీదు కీర్తన. అతని శత్రువులందరి చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి యెహోవా అతని తప్పించిన దినమున దావీదు ఈ గీతవాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించి అతడు ఇట్లనెను. ఇది ఉపోద్ఘాతం. అయితే దావీదు ఈ కీర్తన ఎప్పుడు రాశాడో మనకి తెలుస్తుంది. యెహోవా దాసుడైన దావీదు కీర్తన అంటున్నాడు. అతని శత్రువులందరి చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి యెహోవా అతన్ని తప్పించిన దినాన్ని రాసినటువంటి కీర్తన అని తెలియజేస్తూ ఉంది. అయితే దావీదు సౌలు నుండి పారిపోయిన దినాలు చివరకు ముగిశాయి. ఇష్బోషెతుతో అంతర్యుద్ధం కూడా ముగిసింది. 12 గోత్రాల వాళ్ళు అతనికి కిరీటం ధరింపజేశారు. వెలుపటి లోపటి శత్రువులందరూ కూడా అతని కాళ్ళ దగ్గరకు వచ్చారు. దావీదు సింహాసనాన్ని నిత్యము స్థాపిస్తాననే శుభవార్త దేవుని దగ్గర నుండి నాతాను ప్రవక్త తీసుకుని వచ్చారు. ఈ కీర్తన బైబిల్లో 2 సార్లు రాయబడినట్టుగా మనం చూస్తాం. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం కూడా ఇదే భాగాన్ని మనం చూస్తాం, కొద్దిపాటి మార్పులతో. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం కూడా. అయితే కొన్ని చిన్న చిన్న మార్పులు ఉన్నాయి. ఇది చరిత్ర పుస్తకంలో, కీర్తన పుస్తకంలో కూడా ఉంది. దావీదే స్వయంగా ఆ మార్పులు చేసి దేవాలయపు గాయక బృందానికి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ యెహోవా దాసుడు అని దావీదు తనను గురించి చెప్పుకున్నాడు. ఈ మాట బైబిల్లో కొంతమందికి మాత్రమే ఉందండి, వాడబడిందండి. ఒకటి మోషే, 2 యెహోషువ. పాత నిబంధనలో ఇద్దరు ఈ పేరుతో యెహోవా దాసుడు లేదా యెహోవా సేవకుడు అన్నమాట ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే ఈ పేరు శాశ్వతంగా ఎవరికి చెందుతుంది అని అంటే మెస్సీయకు మాత్రమే. యెషయా ఈ విధంగానే వర్ణించినట్టుగా మనం చూస్తాం. మార్కు తన సువార్తలో కూడా ఆయన దాసుడిగా, సేవకుడిగా వర్ణించి చిత్రీకరించినట్టుగా చూస్తాం. ఇటువంటి కీర్తనలు సుమారుగా 50 కీర్తనలు ఉన్నాయి. వాటిలో ఇది మొదటిది.
ఇవన్నీ విజయానికి సంబంధించిన కీర్తనలు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన మాట ఏంటంటే సౌలు చేతి నుండి, దీన్ని అక్షరార్థంగా కనుక మనం చెప్పాలంటే సౌలు పంజా నుండి అని చెప్పొచ్చండి. దావీదు గొలియాతుని చంపడానికి వెళ్ళినప్పుడు సౌలుతో తన విజయాల గురించి చెబుతూ సింహం పంజా నుండి, ఎలుగుబంటి పంజా నుండి నన్ను విడిపించిన దేవుడు ఈ ఫిలిస్తీని పంజా నుంచి కూడా విడిపిస్తాడు అని అన్నాడు. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 33 నుండి 37 వరకు ఉన్న భాగములో ఆ మాట మనం చూడవచ్చు. అయితే పంజా అనే మాట సౌలు గురించి కూడా అన్నాడు ఇక్కడ. ఈ కీర్తన తన శత్రువులందరి మీద విజయం సాధించిన తర్వాత రాయబడింది. మనము దీన్ని చరిత్ర కీర్తనగా కాకుండా ప్రవక్తలు చెప్పిన ప్రవచనానుసారమైన కీర్తనగా కూడా మనం చూడొచ్చండి. ఎందుకనంటే దావీదు జీవితాన్ని చూసినట్లుగా కాకుండా క్రీస్తు జీవితాన్ని చూసినట్లుగా గనక మనం చూస్తే దీనిలో 3 భాగాలు ఉంటాయని చెప్పుకున్నాం. ఒకటి, మొదటి 19 వచనాలు ఆయన తృణీకరించబడిన ప్రవక్తగా మనకు కనిపిస్తున్నాడు. ఆయన ప్రవక్త. 20వ వచనం నుండి 31 వరకు ఆయన రాజు అయిన యాజకుడిగా కనిపిస్తున్నాడు, యాజకుడిగా. ఇక 32వ వచనం నుండి 50వ వచనం వరకు ఆయన రాజుగా కనిపిస్తున్నాడు, సర్వాధికారి అయిన రాజు. కాబట్టి ఈ భాగంలో ఆయన తృణీకరించబడిన ప్రవక్త, ఈ మొదటి 19 వచనాల్లో మరలా చిన్ని భాగాలు ఉన్నాయి. అందులో మొదటి భాగం, మొదటి 3 వచనాలు మొదటి భాగం అండి. సో వాటి యొక్క ఉపోద్ఘాతాన్ని కూడా మనం చూద్దాం. దావీదు రాసినటువంటి ఈ కీర్తనని మనం ఇందాక చెప్పినట్టుగా సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయంలో కొద్దిపాటి వ్యత్యాసాలతో చూడవచ్చు. సమూయేలు 2వ గ్రంథం 8-14తో మనం పోల్చి చూడొచ్చండి. ఈ శీర్షికను బట్టి మనం చూస్తే ఇందులో ఉన్న, అంటే అధ్యాయానికి పైన ఆ శీర్షికలో ఉన్న వివరాలు ఏ ఇతర కీర్తన నేపథ్యాల్లో కూడా లేవండి. ఈ చారిత్రక నేపథ్యం యెహోవా దావీదును అతని శత్రువులందరి చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి రక్షించిన సందర్భానికి చెందిందిగా మనం చూస్తాం. ఎప్పుడు ఎలా దేవుడు దావీదు రక్షించాడో శీర్షికలో వివరాలు లేవు, కానీ ఈ చారిత్రక సందర్భం ఉన్న సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం సైతం ఈ కీర్తనకు సంబంధించి దావీదు జీవితంలో నుండి నిర్దిష్టమైన వివరాలు కూడా ఏమీ అక్కడ ఇవ్వలేదు. ఏదేమైనా ఒక విషయం మటుకు మనకి స్పష్టంగా తెలుస్తుంది ఏంటంటే యెహోవా దావీదు పక్షాన ఉండి అతన్ని శత్రువులందరి బారి నుండి తప్పించి కాపాడాడు. యెహోవా పట్ల విధేయత గలవారికి ఉన్న వాగ్దానం ఇదే, ఆయన వారి పక్షాన యుద్ధం చేస్తాడు, వారికి విజయాన్ని ఇస్తాడని ద్వితీయోపదేశకాండ 32వ అధ్యాయం 41-42 వచనాల్లో మనం చూడొచ్చండి. శత్రువులందరికీ నేను ప్రతీకారం చేస్తానని చెబుతూ ఆయన అంటున్నాడు కదా 42 చివరిలో, నేను ఆకాశము తట్టు నా హస్తం ఎత్తి నా శాశ్వత జీవము తోడని ప్రమాణము చేయుచున్నాను, నన్ను ద్వేషించు వారికి ప్రతిఫలం ఇస్తాను, నా శత్రువులకు ప్రతీకారం కలుగజేస్తాను అని ఆయన సెలవిస్తూ ఉన్నాడు, మాట ఇస్తూ ఉన్నాడు. కాబట్టి విజయం దేవుడే ఇస్తాడు. కాబట్టి ఇక్కడ యెహోవా దాసుడు అనే మాట మనం చూస్తున్నాం కదండి. మనం చూసాం మోషేకి యెహోషువకి అది ఆ పదం అనేటువంటిది ఇచ్చినట్టుగా. 18వ అధ్యాయం మొదటి చరణం, యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను. 2వ చరణం, యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. ప్రియులారా, ఇక్కడ ఈ విషయాలు చూస్తూ ఉన్నాం. అలాగే 3వ చరణం కూడా, కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్రపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. ఈ వివరాలు, అంటే 3 వచనాల వివరాలు మనం ప్రభుత్వం మీద రేపు కూడా వాటిని ధ్యానం చేద్దామండి. అంటే తృణీకరించబడిన ప్రవక్తగా క్రీస్తు కనిపిస్తూ ఉన్నాడు, మెస్సియా. అన్ని సమయాల్లో తండ్రి యందు విశ్వాసం ఉంచడం అనేది ఈ మొదటి 3 చరణాల్లో మనం చూడొచ్చండి. అన్ని సమయాల్లో. ఎందుకంటే దావీదు ఎట్లాగైతే అక్కడ చూడండి, నా అనే మాట సుమారుగా 9 సార్లు వాడబడింది. నా బలమా, నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. దావీదు మహాభయంకరమైన పాపం చేసి దేవుని శిక్షను అనుభవించక ముందు అతని పరిపాలన ప్రారంభంలో ఈ కీర్తన రాసి ఉండొచ్చని చెబుతూ ఉన్నారు. మెస్సియా ద్వారా సకల దేశాలు దేవుని నామాన్ని స్తుతించే సమయాన్ని కూడా ఈ కీర్తన ప్రవచిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. 49వ వచనం, అట్లాగే రోమాపత్రిక 15వ అధ్యాయం 8-9 వచనాల్లో. కాబట్టి ఆయన యొక్క శక్తి కలిగిన ప్రవచన వాక్యం ఇది. కాబట్టి
అది మనం నేర్చుకోవడానికి మనం ఇష్టపడదాం. ఆయన ప్రవచనానుసారమైనటువంటి కీర్తన ఈ 18వ కీర్తన. కాబట్టి ఈ కీర్తన ధ్యానిస్తున్న సమయంలో రాబోతున్నటువంటి మెస్సియాగా ఉన్న క్రీస్తు, అప్పటికి కీర్తన రాసే సమయానికి రాబోతున్న మెస్సియాగా ఉన్నటువంటి క్రీస్తునిలో ఇక్కడ దావీదు వర్ణిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం 3 భాగాలుగా. దేవుడి తన మాటలు దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.